గుడ్ మార్నింగ్ అండి. పెళ్ళైపోయిన తర్వాత పుట్టిల్లైనా అత్తగారిల్లైనా ఆడదానికి ఒకే విధంగా ఉండాలి ఫ్రెండ్స్. పుట్టింటికాడ ఎలా ఉండగలిగిద్దో అత్తగారింటికాడ కూడా అదే విధంగా చాలామంది ఉండటానికి ఒప్పుకోరు. స్వతంత్రంగా బ్రతకటానికి ఒప్పుకోరు. తప్పు లేనప్పుడు, ఏ అన్యాయం లేనప్పుడు, ఏ స్వార్థం లేనప్పుడు, ఒక మనిషి కలుషితం లేకోకుండా నిర్భయంగా బ్రతకాలి, స్వతంత్రంగా జీవించాలి, తన కాళ్ళ మీద తను బ్రతకాలి. భర్త అండుండో అత్తమామల అండగానో లేదా బిడ్డలు పుట్టిన తర్వాత ఒక భర్తకు సాయంగానో ఉండాలి అని అంటే ఆడదానికి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ కుటుంబ సహకారం చాలా చాలా అవసరం అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోనండి. ఇంట్లో కూర్చొని ఉంటేనేమో కూర్చొని తింటుంది అంటారు, బయటికి వెళ్తేనేమో భార్యను బజాట్లోకి వదిలేసిండు అంటారు, లేదా ఏదో ఒక వ్యాపారం లేకుంటే ఏదో ఒక ఉద్యోగము ఏదో తనకు తోచిన విధంగా తను సంపాదించుకుని బ్రతుకుతూ ఉంటే నీ బతుకు తెరువు నువ్వు బతుకుతున్నావు అంటారు. ఒక ఆడదానికి బ్రతకటానికి అవకాశం కల్పించవలసిన అత్తమామలు కావచ్చు, భర్త కావచ్చు, బంధువులు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి ఫ్రెండ్స్ నీ కుటుంబంలో ఎప్పుడు కూడా నువ్వు భర్తగా ఉండొచ్చు, అత్తమామలుగా ఉండొచ్చు. చెప్పుడు మాటల ద్వారా నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఇబ్బందులు పాలు చేసుకోమాకండి. ఎందుకంటే భర్త కష్టపడేది కుటుంబం కోసమే, భార్య కష్టపడేది కూడా కుటుంబం కోసమే. స్వతంత్రంగా బ్రతకాలి, అనుకున్నది మనం సాధించాలి, కొంతలో కొంతైనా కనీసం 4 మెతుకులు తినాలి అని అనుకుంటే ఫ్రెండ్స్ ప్రేమ అభిమానంతో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని ముందుకు పోయి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకటం కాకపోయినా కానీ ఒకరికొకరు తెలుసుకొని ఒకరికొకరు చెప్పుకొని ఒకరికొకరు సహకరించుకొని కుటుంబాన్ని ముందుకు తీసుకుపోయే ఒక స్వేచ్ఛ జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎన్నుకోనండి. ఎందుకంటే ఒకరి పట్ల ఒకరి గౌరవం నమ్మకం లేకపోయినప్పుడు అభిమానం ఉన్నా నీకు ఆస్తుపాస్తులు ఉన్నా నీకు ఎంత సంపాదన ఉన్నా కానీ అర్థం చేసుకునే విధానం లేనప్పుడు చెప్పుకోవటం చేతగానప్పుడు ఏ కుటుంబంలో అయినా ఫ్రెండ్స్ కలతలో కచ్చలో కొట్లాట్లో ఇబ్బందులు ప్రతి ఫ్యామిలీలో కూడా వస్తుంటాయి. అది ఎలాంటి వాళ్ళైనా కావచ్చు. డబ్బుతో పరిమితం లేకోకుండానే కుటుంబాలలో గొడవలు మొదలవుతుంటాయి. కొంతమంది కుటుంబాలు డబ్బు ఉండి అనుభవించలేక దాన్ని ఎలా మనం కలిసి సంపాదించుకున్నాం కాబట్టి అనుభవించాలన్నా ఖర్చు పెట్టాలన్నా కానీ గొడవలు పడుతూ ఉంటారు. ఒకళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు కూడబెట్టేవాళ్ళు ఉంటారు. ఒక కుటుంబంలో నలుగురు ఉన్నప్పుడు ఎవరు కూడా నలుగురు ఒకే రకంగా ఉండరు. ఒకళ్ళు పెడితేనే తినాలి, ఒకళ్ళకి ఆకలి అయినప్పుడే మరొకళ్ళకి ఆకలి కావాలి, లేదా నేనెట్టున్నాను కాబట్టి నువ్వు అట్టే ఉండాలి అనే స్వార్థపు ఆలోచనలు ఏ ఒక్కరి మీద ఒకరిపై ఒకరు రుద్దమాకండి ఫ్రెండ్స్. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఎవరు స్వతంత్రంగా వాళ్ళు కనీసం కడుపుకు తినే ముద్ద కూడా ఆనందంగా తినడానికి చాలామందికి అవకాశం ఉండదు. కొంతమంది శరీరతత్వం తొందరగా ఆకలి అవ్వచ్చు, కొంతమంది శరీరతత్వం లేట్ కావచ్చు. ఒకరు కోర్చుకునే గుణం ఉండొచ్చు, ఒకరు కోర్చుకోలేని గుణం ఉండొచ్చు. వాళ్ళని వీళ్ళని ఒకేసారి పెట్టి వాళ్ళ చూసి నువ్వు నేర్చుకోవాలి, వాళ్ళతో పాటు నువ్వు కలిసి బ్రతకాలి, వాళ్ళతో పాటుకి నువ్వు ప్రయాణించాలి, వాళ్ళు అట్టా వీళ్ళెట్టా అని చెప్పేసి అత్తమామలు కూడా వేధించి శోధించకూడదు. ఎందుకనంటే నువ్వు అనుకూలంగా ఉండొచ్చు, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించవచ్చు. నీ జీవితం ఆగిపోయింది కదా అని నువ్వు కోడల స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చినావు కాబట్టి అని నువ్వు చెప్తే వినాలి కాబట్టి, నువ్వు పెడితే తినాలి కాబట్టి అనే రోజుల నుంచి చాలామంది మారిపోయారండి. ఆకలైనప్పుడు ఎవరైనా కడుపు నిండా తినడానికి ఎవరైనా కానీ కష్టపడ్డ రూపాయిని దాచుకోవటానికి, కష్టం వచ్చినప్పుడు ఉపయోగించుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ పోరాటం చేస్తూ ఉంటారు. అలాంటి నెమ్మదిగా ఎవరైతే చెప్పుకోగలిగి కనీసం కష్టపడ్డ రూపాయిని తన కుటుంబం కోసమైనా తన అవసరం వచ్చినప్పుడు వాడుకోవటానికి ఒక అవసరం తీర్చే వ్యక్తిగా ఉండటానికి కూడా ఈ రోజున ఎవరు కూడా ఒప్పుకోరు. కోడలు పని చేస్తే తప్పు, కోడలు మాట్లాడితే తప్పు, కోడలు బయటికి వెళ్తే తప్పు, ఇలా స్వార్థంతో ఈ కుటుంబాలు కూడా నిలవ ఫ్రెండ్స్. తను సంపాదించుకుంది తానే దాచుకుందని, తన అవసరం వచ్చినప్పుడు తన పుట్టింటి వాళ్ళకి ఇచ్చిందని, తన బంధువులకి ఇచ్చిందని, తను ఏం చేసుకుంటుందో మాకు తెలియదని నిందలతో వేదనతో ఒక కుటుంబాన్ని ఒక ఆడ మనిషిని ఎప్పుడు కూడా మిమ్మల్ని నమ్మి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు నిందించమాకండి. ఎవరి రూపాయి అయినా రూపాయి. నీ ఇంట్లో సొమ్ము తిని నీ కోసం కష్టపడి తిరిగి నీకే ఇవ్వలేదు అంటానికి కాదు. తన పిల్లలు పుట్టినప్పుడు తన బిడ్డల చదువు కోసం తనకు వయసు ఉన్నప్పుడు తను సంపాదించుకున్న రూపాయి తన కష్టం వచ్చినప్పుడు ఆదరించుకోవడానికి దాచుకోవచ్చు.
తన భర్తకు కావచ్చు, తన కుటుంబం కావచ్చు, ఒకవేళ అత్తమామలుగా మీకే కావచ్చు. ఖర్చు పెట్టనప్పుడు అనాలి కానీ దాచుకున్నప్పుడు ఎప్పుడు కూడా తప్పులేదు ఫ్రెండ్స్. వ్యర్థమైన ఆలోచనలతో కుటుంబాలను ఎప్పుడు కూడా నీచమైన ఆలోచనలతో నిందించి అవమానించి మనల్ని నమ్మి ఇంటికి వచ్చిన మన కుటుంబంలో ఒక మనిషిగా ఉండవలసిన వాళ్ళు ధైర్యంగా మీరున్నారులే అని చెప్పుకొని బ్రతకవలసిన కోడలు కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా సరే ఉంది. ఆనందంతో గడపాలి, బ్రతకాలి అంటే మీ ప్రేమే రేపు మీ అవసరాలని తీర్చగలిగేలాగా మాట్లాడగలిగేలా చేసింది. ఎందుకంటే తన కష్టపడి సొమ్ము దాచుకుంది అంటే రేపు నా అత్తకు బాగలేదంటే అయ్యో నా కాడ రూపాయి ఉంది కాబట్టి ఖర్చు పెట్టి చూపించుకోగలుగుతాను, నాకు అండగా ఉంటుంది, నాకు చేదోడుగా ఉంటుంది, నాకు కష్టం వచ్చినప్పుడు ఆదరించడానికి ఒక మనిషిగా ఉంటుందని చెప్పేసి ఏ కోడలైనా తన మంచి మనసు ఎప్పుడో ఒకసాటైనా ఎంత కఠినలైనా కానీ మారగలుగుతారు, చూడగలుగుతారు. కష్టాన్ని ఎప్పుడైనా కానీ స్వార్థం లేకుండా ఉపయోగించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.